బాబాయ్ నమస్కారం. అనేక విషయాలు మంథని గురించి, తర్వాత మీ బాల్యం గురించి, మీ స్వగతాన్ని మాకు మీరు ఆవిష్కరించారు. చాలా సంతోషం. అయితే మంథని మహాపండితులకు ఆలవాలం. అందరికీ మా అందరికీ తెలిసినటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయమే. మంథని లోపట ఉన్నటువంటి ఇతఃపూర్వం ఉన్నటువంటి మహాపండితుల గురించి, తర్వాత ఆ గురువులతోటి, సంస్కృత వేద పండితులతోటి మీకున్నటువంటి సాంగత్యము, వారితో మీకున్నటువంటి సహచర్యము, ఆ విషయాలు మాకు కొన్ని తెలియజేస్తారా? తప్పనిసరిగా చెప్తాను. మంచి విషయం అడిగారు. అజ్ఞాన చీకటి నిప్పుకొట్టి జ్ఞానం ఇచ్చేవాడు గురువు. గురువులలో వజ్జల సిద్ధాంతి అనే ఒక మహానుభావుడు. ఆయన కిలో బియ్యం వండి 100 మందికి 200 మందికి పెట్టేవాడు. ఇది అక్షయ పాత్ర అనేది. ఆయన అన్నపూర్ణ ఉపాసకుడు, బా! దేవి ఉపాసకుడు. తర్వాత ఉజ్జల సిద్ధాంతి గారి పేరు రాధాకృష్ణ సిద్ధాంతి అంటారు, వారి అసలు పేరు. వారి అసలు పేరు. ఓ! ఆ తర్వాత ముద్దుబాలమ్మట్ అని ఒక మామూలు మనిషి గౌతమేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకుంటే ఒక మహానుభావుడిని, ఆయన చీకట్లో కూర్చొని తపస్సు చేస్తున్నాడు మహానుభావుడు. అప్పుడు కరెంటు లేదుగా. ఆ మహానుభావుడిని గమనించక ఈయన గౌతమానికి దండం పెట్టబోతే ఈయన కాలు ఆయనకు దాకింది. ఆ మహానుభావుడు ఈయనను చూశాడు. ఒరే నన్ను తనుతావా అన్నట్టుగా చూసి, అంటే పొరపాటు అయిందని దండం పెడితే 2 చేతులు ఆయన ఎత్తి పెట్టి, నీకు మంచి జరుగుతుంది పో, రామాయణం రాయి అన్నాడు. అయితే నేను రామాయణం రాయడం ఏమిటండి, ఎందుకు రాపో, నువ్వు అన్నది కరెక్ట్ అవుతుందంటే, గేయ రామాయణము మంథిని రామాయణం అని పేరు పెట్టారు ఆయన. రమ్య కథలతోని రామాయణంబును ముద్దుబాలం మట్టు ముదముత రాసి. ఆయనకేమి రాదు. ఆయన నేను భక్తిభావంతో రాస్తున్నానయ్యా రామాయణము, నేను పండితుడిని కాదని మంథిని రామాయణము, శివపురాణం అని మా దగ్గర గేయ రామాయణాలు ఆయన ఉన్నాయి. తాండరాజం, వరాలరాజం గొప్ప పేరు కన్న పండితులు. తర్వాత వారికి అనేక మంది ఉండే. ఇప్పుడు ఉదాహరణ పుల్లన్న ఘనాపాటి, చాలా గొప్పవాడు. ఘనపాటి పుల్లన్న ఘనాపాటి, ముద్దు రాజన్న, తర్వాత గంగారాజన్న, ఎర్రముద్ద రాజన్న, నల్లముద్ద రాజన్న, మంథిని నరహరి అవధానుల సోమయాజుల వారు, పుల్లన్న సోమయాజుల వారు, తర్వాత శాస్త్ర శేనం శాస్త్రులు అని, మల్లన్న శాస్త్రులని, తర్వాత గొలుగుల మల్లన్న శాస్త్రులని, కమ్మెట్ట రాజన్న గారని, శ్రీమెట్ట బాపయ్య గారని, తర్వాత అవధానుల రాధాకృష్ణయ్య అనేది ఆయన చాలా గొప్ప పండితుడు. ఆచారము తప్ప వేరే దాన్ని అంగీకరించేవాడు కాబట్టి అవధాన రాధాకృష్ణయ్య అంటే గుర్తుపట్టుడు తక్కువ అయిపోయి ఆచార కృష్ణయ్య అని పేరు పెట్టారు. ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయన అనుకున్నట్టుగానే ధర్మశాస్త్రం ప్రకారం పౌరోహితం చేయించేవాడు. యజమాని ఉక్కొక్కున్నా నీ పైసలు కూడా అవసరం లేదు, నేను చెప్పినట్టు చేస్తాను చేసేవాడు. అంత కఠినుడు. అంటే ధర్మం, చాలా ధర్మాన్ని పాటించేవాడు. తర్వాత సోమయాజి గారు, నరహరి సోమయాజి వారు. తర్వాత ఇంకో ఆయన కాళేశ్వరపు గుండయ్య, రామగుండం గుండయ్య గారు. కాళేశ్వరపు చాలా గొప్ప పండితుడు. ఆయన ఘనపాఠము చదువుకున్న పాపం మా అందరి పాపాలను దూరం చేస్తా అన్న భావనతో భిక్షాటన యాగివారం చేసేవాడు. అంత గొప్ప పండితుడు. తర్వాత మా నరహరి సోమయాజుల వారు, అవధానుల నరహరి స్వామి అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేశారు. ఆయన మంథినికి ఏదో చెయ్యాలనే తపనతోని అనేకమైన విషయాలను సంక్షిప్తంగా, వివాహ పనయనాలు, వ్రతాలు, నోములు, తర్వాత శ్రాద్ధ కర్మలు, అపరకర్మలు సంక్షిప్తంగా చక్కగా ధర్మశాస్త్ర పద్ధతిలో రాసి ఆయన ఒక మార్గదర్శకం చేశారు. అద్భుతం. ఆ తర్వాత ఒక వేద విద్య క్షీణించి ఎవరు పురోహితులు కూడా దొరకని పక్షంలో కొల్లారం సీతారామ శర్మ గారు, ఆయన చాలా ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, శాస్త్ర పండితులు కూడా. అప్పుడు మళ్ళీ మంథినిలో వేద విద్య యొక్క పునరుత్థానం చేశాం.
ఉచితంగా ఏ టైంలో అంటే ఆ టైంలో నియమాలు లేకుండా నేర్చుకునే వానికి ఎదురు డబ్బిస్తా, ఎదురు సాయం చేస్తానే పద్ధతిలో అలా పుస్తకాలు రాసి ఆయన చక్కగా పరిష్కరించి ఆయన ద్వారా ఒక 10-15 మందిని తయారైన ఆయన ద్వారా వేద పాఠశాల స్థాపించబడ్డది. ఆ తర్వాత దాని ద్వారా 30-40 మంది పిల్లలు, బయట ఊరి పిల్లలు బాగుపడ్డారు. తర్వాత ముఖ్యంగా మన గురువు గారు విశ్వనాథన్ సార్ వారి గురించి. విశ్వనాథ శర్మ గారు, విశ్వనాథ శర్మను మా గురువు గారు సీతారామ శర్మ గారు అనేది, ఆయన ఏదో మంచి జన్మ, ఏ యక్షుడో ఏ ఋషో ఏ మును శాపవశాత్తు మంథంలో బ్రాహ్మణిగా పుట్టాడు కానీ ఆయన బట్టివాడు కాదు అని అనేవాడు. మా నరహరి సోమయాదుల వారు కూడా అనుమానం వచ్చినట్టయితే వాళ్ళు తాత అంటే మనవడా అని పిలుచుకునేవాడు. మనవడా నాకు అనుమానం వచ్చింది, ఆ విశ్వనాథ శర్మ కంటే చాలా వయస్సులో పెద్ద అయిన విద్య ఇతనికి బాగా వచ్చు, ఇతను చాలా పరిశోధన చేశాడు, ఏకసంథాగ్రాహి అనే భావనతో చెప్తే దాంట్లో ఉన్నదేమిటి అని వెంటనే ఆ సరస్వతి కటాక్షం వల్ల జటిలమైన సమస్యను సులభంగా పరిష్కరించేవాడు. విశ్వనాథ శర్మ గారిని చెప్పాలంటే ఇది వస్తది ఇది రాదనేది కాదు, అన్నీ వస్తుంది. ఆయనకు రాని విద్య లేదు, బాలి బలము అంటారు. మీరు సంగీతం, మా ఊర్లో ఒక సంగీత పండితుడు వచ్చాడు, వస్తే చాలా ప్రిన్సిపాల్ గా వచ్చాడు. తబల వాయిస్తున్నట్టయితే కొద్దిగా అపశబ్దంలాగా ఉన్నది అన్నాడు. నేను ఎవరో తెలుస్తున్నా, సంగీత కాలేజ్ ప్రిన్సిపాల్ను, చాలా గొప్పవాడిని, కావచ్చయ్యా ఒకసారి నేను కూడా వాయిస్తాను ఇలా చూపెట్టాడు అన్నమాట. తబల ఇలా ఆయన సహృదయుడు కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్. ఆయన వీణలో కానీ, వాయులలో కానీ, తబలలో కానీ, హార్మోన్లో కానీ 102 రాగాలు ఆయన గుర్తించి పరిజ్ఞానం చేసే శక్తిని. ఆయన ఆశ కవిత్వం గోవింద శతకం రాశాడు, అది అముద్రితం, ఇప్పుడు అలభ్యం కూడా అయిపోయింది. తర్వాత చండీ పాఠం, ఏ సమస్య వచ్చినా చండీ పాఠం ఇలా చేస్తే అవుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది, ఈ మంత్రం చదువు అని అందరికి కూడా ప్రేమగా నిష్కపటిగా అనేక మందికి బోధించాడు ఆయన విశ్వనాథ శర్మ గారు. ఏమి రాని నాకు కూడా గణిత విద్యను నేర్పారు. మరి ఆయన దయ వల్లనే ఆయన కూడా నా జీవితంలో ముఖ్యులు విశ్వనాథ శర్మ గారు అని అనేక మంది శిష్యులు. వారి అన్నగారుండే మూతరంగారి రాజేశ్వరరావు శర్మ, అయితే మూతరంగారి శాస్త్రులు అనే పేరుతోనే పిలువబడ్డారు. లింగన్న గోస్వామి లింగన్న, మహావాది గోస్వామి లింగన్న, వ్యాస భాగవతము 18 శ్లోకాల నోటి. నేపాల్ వాళ్ళు కాశీలో పరీక్ష పెడితే 18,000 శ్లోకాలు భారతదేశంలో భాగవతం నోటికి ఎవరికన్నా ఉన్నదా అంటే మంత్రి వాస్తవులైన గోస్వామి లింగన్న గారికి ఉన్నదని సర్టిఫికెట్ ఇచ్చారు. అదే మీరు ఒకసారి చెప్పడం కూడా జరిగింది, లింగన్న శాస్త్రులు గారు భాగవతంలోని శ్లోకాలతో అంత్యాక్షరంలో వారు చాలా ఆయన నోటికి. అయితే విద్య వచ్చిన వాళ్ళ దగ్గరికి పాపం అనుకున్నంత ధనము రాకపోయినా భయపడకుండా విద్యనే నమ్ముకొని హాయిగా విద్యతోని అంతరించారు, విద్యాదానం చేసే ప్రయత్నం చేశారు. గొరుగుల మల్లన్న గారు, ఆయన గొప్ప పండితులు, శాస్త్రము వచ్చు, సంగీతము వచ్చు, మరి ఈ కొంత వేద విద్య కూడా వచ్చు. తర్వాత దూలంగడవ సిద్ధాంతి గారు, ఆయన కూడా జ్యోతిష్యం సిద్ధాంతం చేశారు. మంతెనలో గట్టులింగన్న గణాపాటి అని ఉండే, మంతెన శాస్త్రుల వారని ఉండే, గంగు శాస్త్రుల వారని ఉండే. వీళ్ళందరికీ కూడా వాడకు మా దగ్గర అంటే అతిశయోక్తి కాదు, భాగవత సప్తాహాలు సుమారు సంవత్సరానికి ప్రతి ఇంట్లో సుమారు 60-70 సప్తాహాలు జరుగుతాయి మంత్రుల సంవత్సరానికి. అంటే ప్రతి ఇంట్లో ఏదో సందర్భంలో ఎవరిన పెద్దలు చనిపోతే సంవత్సరం లోపల చెప్పించే ఆచారం. ఎందుకంటే గోకర్ణ ఉపాఖ్యానంలో దుందుకారునికి ముక్తి లభిస్తుంది అని చెప్పబడ్డది. కాబట్టి ఆ ఉద్దేశం అయితేనే భాగవతంలో సమస్తం ఉంది. అన్ని 4 వేదాలు పారాయణం చేయించాలి, షట్శాస్త్రాలు పారాయణం చేయించాలి, సంగీతాన్ని మన ఇంట్లో పారాయణం చేయించాలి,
మరి అవన్నీ మన వల్ల కాదు కాబట్టి ఒక భాగవతం చేస్తే అన్ని పారాయణాలు చేసిన దాంతో సమానమని ఒక భావనతో శ్రీమద్ భాగవత పారాయణాన్ని మా ఊళ్ళో చేయిస్తాం. ఇదొక ఆచారం. చాలా సంతోషం బాబాయ్. లక్ష్మీనారాయణార్పణం. చాలా మంత్రి చక్కగా గురించి నాకు చేసిన కాడి, తెలిసిన కాడికి, తోచిన కాడికి, చాలా భగవంతుడు సంతోషం. స్ఫురింపజేసిన కాడికి మీరు చెప్పడం జరిగింది. మంచిని గ్రహించండి. ధన్యోస్మి. నమస్కారం.